తప్పులు చేయకండి, కక్ష సాధింపు చర్యలు మానుకోండి. ఇవి అన్నది ఎవరో కాదు, సాక్షాత్తు మంత్రి పవన్ కళ్యాణ్. అది కూడా బయట ఎక్కడో కాదు, అసెంబ్లీలోని అనడంతో నెట్టింట వైరల్గా మారాయి. కూటమి ప్రభుత్వంలో ఉండి అవినీతితో నిండిన వ్యవస్థలకి సూటిగా ఒక వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. తప్పు చేయకండి, చేయనివ్వకండి, కక్ష సాధింపు చర్యలకు దిగకండి, ఈ ఆటను ఇక్కడితో ఆపండని పిలుపునివ్వడంతో రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో నేను తప్పు చేసినా క్షమించకండి అని చెప్పడం టాక్ ఆఫ్ ది స్టేట్గా మారింది. ఈ నేపథ్యంలో D5 న్యూస్ ప్రత్యేక కథనం. కూటమి ప్రభుత్వం ఏర్పడి అప్పుడే 3 నెలలు గడుస్తోంది. అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థను ఒక గాడిన పెట్టేందుకు ప్రభుత్వం తమ పనులు సక్రమంగా చేసుకునేందుకు ఈ సమయం సరిపోతుందని అంతా అంటున్నారు. ఇక నుంచి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో పడుతుందని భావిస్తున్నారు. ఇక పనిలో పనిగా అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం ఆశాజనకమని చెప్పాలి. కూటమి ప్రభుత్వం నెత్తి మీద నుంచి బండేడు బరువు దించినట్లయింది. ఇక నుంచి రాష్ట్రాభివృద్ధికి, ప్రగతికి, సంక్షేమ పథకాల అమలు వీటన్నిటిపై ఫోకస్ చేసే అవకాశం దక్కిందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం సరికాదని అన్నారు. బహుశా కూటమి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే జరుగుతున్న కొన్ని అనూహ్య సంఘటనల నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ మాటలు అన్నారని అంటున్నారు. మనం అధికారంలో ఉన్నామని కౌంటర్ చేయడం, తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత రీకౌంటర్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఇలాగే ముందుకెళితే ప్రజాసేవ పక్కకి పోతుందని అన్నారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని, ఇది అందరం గుర్తుపెట్టుకోవాలని, మనం గౌరవనీయ ప్రజాప్రతినిధులుగా ఉన్నాం, వాటి విలువ పెంచుదామని అన్నారు. అసెంబ్లీలోనే ఉన్న మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును చూపిస్తూ ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అన్నారు. గత ప్రభుత్వం ఆయన్ని ఎంతగా వేధించిందో అందరికీ తెలిసిందేనని అన్నారు. ఆయనలో కూడా ఎంతో ఫైర్ ఉంది, అయినా సరే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదని, నిజంగా ఆయన చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అన్నారు. ఇది ఆయన గొప్పతనమని అన్నారు. అలాగే కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారని అన్నారు. ఈ సందర్భంగా వాళ్ళేదో మనల్ని చేశారని, మనం అలా ప్రవర్తించాం, నా పాలసీ కాదని చంద్రబాబు అన్నారు. ఇది అసెంబ్లీ సాక్షిగా నేను చెబుతున్నానని తెలిపారు. ఇకపోతే వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని పెకిలిస్తామని ఛాలెంజ్లు చేయను కానీ తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని అన్నారు. అందుకే మా పార్టీ ఎమ్మెల్యేలకు, అలాగే కూటమిలోని ఎమ్మెల్యేలకు ఒకటే మాట చెబుతున్నానని తెలిపారు. ముఖ్యంగా ఇసుక, మైనింగ్ విషయాల్లో తలదోచొద్దని చెప్పారు. ఒకవేళ మా వాళ్ళు కానీ తప్పు చేస్తే నా దృష్టికి తీసుకురండి, అది నిజమని తేలితే నేను వారిని వదులుకోవడానికి కూడా వెనకండని అన్నారు. ఈ క్రమంలో నేను తప్పు చేసినా శిక్షించండి, అందుకు నేను సిద్ధమేనని అన్నారు. బ్యూరోక్రసీలో అవకతవకలను సరిచేసుకోమని తెలిపారు. ఇక నుంచి 3-4 రాజధానులు లేవని, ఒకటే రాజధాని అమరావతి ఉంటుందని తేల్చి చెప్పారు. సామాజిక మాధ్యమాలపై నియంత్రణ ఉండాలని, అందుకు ప్రభుత్వం చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మొత్తానికి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై రాష్ట్రంలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడినారని నెట్టింట పెద్ద డిస్కషన్ జరుగుతున్నాయి, డిబేట్లు కూడా నడుస్తున్నాయి. ఆయన రాజకీయాల్లోకి వచ్చి 10 ఏళ్లైనా ఇప్పుడే అధికారంలోకి వచ్చారు. అందువల్ల అర్థమయ్యేసరికి కొంత సమయం పడుతుందని కొందరు అంటున్నారు. మరికొందరు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు 3 పార్టీల మనోభిప్రాయాలను గౌరవించాల్సి ఉంటుందని చెప్తున్నారు. మరి ఆయన తన వ్యక్తిగత ఉద్దేశాన్ని వ్యక్తం చేశారా, లేక కూటమి నేతగా కంబైన్డ్గా చెప్పారా అనేది రాబోయే రోజుల్లో తేలుతుందని అంటున్నారు. సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత అందరి అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన మాటలపై కూడా చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ది డిఫరెంట్ స్టైల్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆయన నమ్మిన మార్గంలోనే వెళతారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినా ఆ మార్గాన్ని వదిలిపెట్టరు. తనతో కలిసి వచ్చే వాళ్ళతోని ముందడుగు వేస్తారు, లేదంటే ఒంటరిగా వెళ్ళిపోతారు. అందుకే పవన్ కళ్యాణ్ అంటే అందరికీ అంత ఇష్టమని అంటూ ఉంటారు. మరి అసెంబ్లీలో పవన్ మాట్లాడిన మాటలు నిజం కావాలని మనం కూడా కోరుకుందాం.